హగ్గై గ్రంథము 1వ అధ్యాయం. అధ్యాయం 15 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, చదవండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచునను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచుచునను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకును. జీతము చిరిగిపోయిన సంచిలో చేసి వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీ మందిరమును కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను గనుపరుచుకొందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశం మంచు కురువైకి ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకు అనావృష్టి కలగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారస విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతు పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. షయల్తీయేలు కుమారుడకు జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువ శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్తైన హగ్గైని పంపించి తెలియజేసిన వర్తమానం విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూతైన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యూదా దేశపతి అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతిగా యెహోవా అధిపతికు తమ దేవుని మందిరము పనిచేయ మొదలుపెట్టిరి. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగా. ఈ మాటలు ఆమోసు గ్రంథములో కేవలము 2 అధ్యాయాలు, హగ్గై గ్రంథములో కేవలము 2 అధ్యాయాలే ఉన్నాయి. చాలా చిన్న పుస్తకము. పాత నిబంధన రాసిన ప్రవక్తలలో చాలా చిన్న పుస్తకం. అయితే 2 అధ్యాయాలలో 4 వర్తమానాలు దేవుడు హగ్గై ద్వారా బయలుపరుస్తున్నాడు. 1వ అధ్యాయం అంతా కూడా ఒక వర్తమానం. 2వ అధ్యాయములో 2, 3, 4 ఈ యొక్క ఏమంటాము దాన్ని వర్తమానాలు హగ్గై ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినాడు. సంగతి ఏమిటి? మందిరాన్ని కట్టండి అని దేవుడు వారిని చెరలో నుంచి విడిపించినాడు. వారు యూదా దేశము నుంచి బబులోను చెరలోనికి అష్షూరు రాజుల చేతిలోనికి పంపించబడినాడు.
వారు విగ్రహారాధికులుగా మారిపోయినారు. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టినారు, విగ్రహారాధికులు అయిపోయినారు. పర్షియా దేశానికి వారు చెరగొనిపోబడినారు. దేశంలో అన్ని దేశాల్లో చెరగొనిపోయబడినారు. అశ్షూరు రాజుల చేతికి, ఐగుప్తు దేశాల రాజుల చేతికి అప్పగించబడినారు, దాసులైపోయినారు. అయితే పారసీక దేశపు రాజైన కోరేషు వారికి ఆ యొక్క 70 సంవత్సరాలు గడిచిన తరువాత వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని నిర్ణయించినటువంటి కాలం. 70 సంవత్సరాలు దాటిన తరువాత ఆ దేశపు రాజు కోరేషు వారిని పిలిపిస్తున్నాడు. పిలిపించి, అయ్యా, ఈ 70 సంవత్సరాలు అయిపోయింది మీరు ఇక్కడ ఉండడము, ఇంకా మీరు తిరిగి మీ దేశానికి వెళ్ళిపోయింది, మీ యూదా దేశానికి వెళ్ళిపోయింది, మీ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోండి అని యూదా వారిని, ఇశ్రాయేలు వారిని పంపించి వేసినాడు. ఎవరి కోరేషు అంటే ఎస్తేరు రాణి కుమారుడు. తన తల్లి అయినటువంటి ఎస్తేరు బాల్యం నుంచి కోరేషుకు చెప్తూ వచ్చిందంట, నాయనా, ఇశ్రాయేలు దేశము, నేను ఇశ్రాయేలు యొక్క కన్యకను, దేవుని చేత నేను రాజైనటువంటి అహష్వేరోషును, మీ తండ్రి అయినటువంటి అహష్వేరోషును నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏదైనా కానీ నువ్వు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి జీవించు అని తన కుమారుడైనటువంటి కోరేషుకు ఆమె బాల్యము నుంచి బోధిస్తూ వచ్చిందంట. అందుకనే కోరేషు కాలంలో ఇశ్రాయేలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంవత్సరాలు గడిపినారు. ఇప్పుడు వారందరూ తిరిగి ఇశ్రాయేలు దేశానికి వచ్చినారు. వచ్చి కూడా 15 సంవత్సరాలు అయిపోయింది. కోరేషు పంపించినాడు, వారు ఇశ్రాయేలు దేశానికి వచ్చినారు. సంవత్సరం గడిపోయింది, 2వ సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ స్థలాలు ఎక్కడున్నాయి, వాళ్ళ నాయనగారు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయి, వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి, అన్నీ సమకూర్చుకున్నారు. మొదటి సంవత్సరం అంతా సమకూర్చుకున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ. ఆ ఐగుప్తు దేశంలో, అశ్షూరు దేశంలో, లేదా ఇంకా పారసీక దేశంలో సంపాదించుకున్న ఆస్తినంతా తీసుకొని వచ్చి ఇప్పుడు వారి ఇల్లు కట్టుకున్నారు. 15 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా మందిరం మాత్రం జోలికి పోలే. మందిరానికి కట్టడానికి వారు జోలికి పోకుండా వారు ఏం చేస్తున్నారంటే వారు సమయాన్ని వృధాపరుస్తున్నారు. సరే, వీరికి బుద్ధి చెప్పాలంటే ఎవరిని పంపించాలంటే ఇప్పుడు మనం చదివినటువంటి హగ్గై ప్రవక్తకు దేవుడు సెలవిస్తున్నాడు. హగ్గై ప్రవక్త ముసలివాడు, వృద్ధుడు. ఈయనకు జతగా జకర్యాను జత చేసినాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుని యొక్క ప్రణాళిక. హగ్గై వృద్ధుడైనటువంటి వాడు, వానికి వృద్ధుడైనప్పుడు ఏం పని చేయలేడు, వాక్యం మాత్రం చెప్పగలడు, వాళ్ళని సిద్ధపరచగలడు. అయితే వారిని పురికొల్పి దేవుని మందిరాన్ని కట్టడానికి వారిని ఎవరు తీసుకొని పోవాలంటే జకర్యా తీసుకొని వెళ్ళాలి. కాబట్టి హగ్గయి, జకర్యా వీరిద్దరు కూడా సమకాలికులుగా ఉన్నారు. సమకాలికులు అంటే ఒకటే సంవత్సరము ఒకటే పని చేసేటువంటి వారు. చూడండి, ఇప్పుడు ఆమె వయసు ఈమె వయసు ఒకటే ఉందనుకో, ఆమె భర్త వేరే ఈమె భర్త వేరే, వారి పిల్లలు కూడా ఒకటే ఎదుగా పెరుగుతూ వస్తారు. ఏమంటాం వీళ్ళిద్దరిని? సమకాలికులు అంటాం. అంటే సమవయస్కులు కావచ్చు, ఇద్దరి కుటుంబాలలోంచి సంతానము కావచ్చు, వారిద్దరు బంధువులు కాకపోయినప్పటికీ ఇద్దరు ఒక చోట కలిసి పనిచేస్తారు. కాబట్టి వీళ్ళని ఏమంటారంటే సమకాలికులు అంటారు. సరే, అది విషయం కాదు. కానీ ఇప్పుడు వీరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారి ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నారు, కానీ దేవుని మందిరాన్ని కట్టడానికి ఇష్టపడ్డంలా. వీరిని పురికొల్పి దేవుని మందిరం కట్టడానికి పురికొల్పడానికి హగ్గై అవసరమైతే వారందరినీ చేయబట్టుకొని లాగిపోయి దేవుని మందిరాన్ని తీసుకొని పోయి పని చేయించడము జకర్యా పని. ఇది దేవుని యొక్క కార్యం. పాత నిబంధనలో మోసేప్పుడు కూడా ఎవరిని ఏర్పాటు చేసినారు? హూరును, తర్వాత ఆ యొక్క మందిరాన్ని, ఆ యొక్క నాణ్యమైనటువంటి పని చేసేటువంటి వారిని ఇద్దరిని ఏర్పాటు చేసినాడు. ఒకరేమో యూదా గోత్రములో ఉండేవాడు, ఒకడేమో బెన్యామీను గోత్రములో ఉండేవాడు.
ఇద్దరిని కలిపినాడు. చాకచక్యమైనటువంటి పని చేసి దేవుని మందిరంలో వారు ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు వృద్ధుడైనటువంటి హగ్గయిని, యవనస్తుడైనటువంటి జకర్యాను చేసి ఇశ్రాయేలును పురికొల్పి దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుని మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. ఎక్కడుందో తెలియదు. అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి కొత్త నిబంధనటువంటి కలిగినటువంటి శ్వాసము కలిగినటువంటి ప్రవక్తలు హగ్గయి, జకర్యా ఉండడం ఏమైతే పాత నిబంధనలే ఉన్నారు. కానీ వారి దృష్టి, వారి యొక్క ఆలోచన ఏంటంటే కొత్తగా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు, కొన్ని సంవత్సరాల్లో యేసుక్రీస్తు రాబోతున్నాడు అంటే దీనికి దానికి దాదాపు 400 సంవత్సరాలు పైననే కాలం ఉంది. 400 సంవత్సరాల తర్వాత జరిగేది కూడా వీళ్ళ తర్వాత 400 సంవత్సరాలు గడిచిపోయినా దాన్ని వీళ్ళు ఇప్పుడు చూడగలుగుతున్నారు. ఎంత గొప్ప విషయం! అనగా కొత్త నిబంధనలోకి పాత నిబంధన విశ్వాసం తీసుకుపోవడానికి వీరు సిద్ధపరచబడుతున్నారు. అనగా నూతన నిబంధన కాలము ప్రారంభం అవుతూ ఉంటే దేవుని ప్రజలను నూతన నిబంధన కొరకు సిద్ధపరచాలి. అది హగ్గయి, జకర్యాల పని. మనం ఇంతకుముందు జకర్యా గ్రంథములు చూసినాం. ఆ రోజు మీరేదో ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు జకర్యా 2వ అధ్యాయం 5వ వచనంలోనే ఎక్కడ చదివినాం. అనగా ఎక్కడుంది అది? యెరూషలేము చుట్టూన అగ్ని ప్రాకారమును ఉంచుదును. అప్పుడు చూసినాం. అనగా కొత్త నిబంధన యొక్క నడిపింపులోకి పాత నిబంధన విశ్వాసను తీసుకుపోవడమే వీరిద్దరి పని. సరే, ఇక్కడ మొదటి అధ్యాయంలో మొదటి వర్తమానం ఉంది. 2వ అధ్యాయంలో 2, 3, 4 ఆ యొక్క వర్తమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం మొదటి వర్తమానం ఒకటే చూస్తాం ప్రభు చిత్తమైతే. ఈ యొక్క మందిరమును నిర్మించుటలో కేవలము ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. సెల్ఫ్ సెంటర్డ్ అని అంటున్నారు. ఏమిటి సెల్ఫ్ సెంటర్డ్? చూడండి 2వ వచనము, సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఇంకా సమయం ఇంకా రాలే. ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే సమయం ఇంకా రాలే, ఇంకా వస్తుందిలే, తగిన సమయం రావద్దా బ్రదర్, ధన్యాన్ని సమకూర్చుకోవద్దా, లేదా ఇంకా కొంతమంది మనుషులు వాళ్ళు రావాలి కదా, మేము కేవలం కొద్దిమంది మాత్రమే ఆ యొక్క పారసీక దేశం నుంచి లేదా అశ్షూరు దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి వచ్చినాము, ఇంకా చాలామంది రావాల్సి ఉంది, వాళ్ళు రానివ్వండి, అప్పుడు కడదాం. అయితే వాళ్ళ కొరకు ఎదురు చూడకుండానే వాళ్ళ ఇల్లు మాత్రం చక్కగా కట్టుకున్నారు. సమయం ఇంకా రాలేదని చెప్తానే ఉన్నారు. అయితే చూడండి, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి ఆ మనుషులు ఆ పని చాలించి ఏ పని చాలించాలా? మందిరము పని కాదు, పట్టణము పని చాలించండి. యెరూషలేము పట్టణము కూడా పాడైపోయింది అప్పుడు. ఇప్పుడు కొంతమంది తిరిగి వచ్చి ఎజ్రా కాలంలో కేవలం ఒక 50 మంది లేదా 200 మంది వచ్చినారు. అప్పుడు ఎజ్రా గ్రంథంలో ఎజ్రాతో పాటు వచ్చి కడుతుంటే వీరేందుకంటే పట్టణాన్ని కట్టించడానికి అంత పాడైపోయింది. అశ్షూరు దేశపు వారు లేదా ఐగుప్తు వారు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వచ్చి పట్టణాన్ని కాల్చివేసినారు, మందిరాన్ని కాల్చివేసినారు, వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు, యవనస్తులందరినీ తోసుకొని పోయినారు, అందరినీ తీసుకొని పోయినారు, స్త్రీలను పిల్లలను అంతరు. ఇశ్రాయేలు దేశంలో కేవలము ముసలివారు, వీళ్ళతో పని కాదు, వీరు దేనికి పనికి రారు అనుకునే వాళ్ళను ఆ యూదా దేశంలో ఇశ్రాయేలు దేశంలో వదిలిపెట్టి మిగతా వారందరినీ కూడా చెరలోకి తీసుకొని పోయినారు. వీరు తిరిగి వచ్చి ఎజ్రా కాలంలో మందిరం కడతా ఉంటే శత్రువులైనటువంటి వారు ఏమంటున్నారంటే రాజుకు ఫిర్యాదు చేసినారు. అయ్యా, వాళ్ళ చరిత్ర చూస్తేనే వారంతా తిరుగుబాటు చేసేవారు. ఈ 4వ అధ్యాయంలో కొంచెం ముందు చదివితే అర్థమవుతుంది. అయ్యా, వారంతా తిరుగుబాటు చేసేవారు,
ఒకప్పుడు వారు రాజ్యాలను పరిపాలించినారు, వారందరూ వారికి పన్ను కట్టేవారయ్యా అందరూ. ఇప్పుడు వారు తిరుగుబడి తెగినా మనం ఇబ్బందులు పడతాము. మేము రాజు యొక్క ఉప్పు తిన్న వాళ్ళం కాబట్టి నీకు వర్తమానం చెప్తున్నాం. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి, అబద్ధాలు. మేము రాజు ఉప్పు తిన్న వారము కాబట్టి ఈ మాటలు చెప్పాల్సిన ధర్మం మాకుంది. అన్నా చూడన్నా, నువ్వు నాకు సొంత వాడివని చెప్తున్నాయి మాటలు. ఇప్పుడు కూడా మనం ఆ మాటలు వింటూనే ఉంటాం. నేను నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు, పలానా ఆమెతో జాగ్రత్తగా ఉండు, పలాని జోలికి పోవద్దు, పలాని పని చేయొద్దు అన్నా, నీకు మాత్రమే చెప్తాను, అక్క నీకు మాత్రమే చెప్తాను. ఏంటి ఇవన్నీ? సాతాను. అయ్యా నీ ఉప్పు తిన్న వారం కనుక చెప్తున్నావు నీకు. ఏమని? ఆ పట్టణాన్ని కడితే వారు మళ్ళీ విరోధులు అయిపోతారు నీకు, కాబట్టి ఆ పట్టణాన్ని కట్టించాకంటే రాజు వెంటనే వర్తమానం పంపించినారు. ఏమని? ఇప్పుడు చదవండి అన్నా, 4:21. కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని మాత్రము కట్టకుండా స్టాప్ చేయమన్నారు. అయితే ఇప్పుడు దాన్ని వారు ఆధారం చేసుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారు, పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇప్పుడు ఏం చేయాలా? ఏమంటున్నారు? సమయం ఇంకా రాలేదు, ఇంకా రాజు ఆజ్ఞ రాలేదు. ఒరే, రాజు కట్టవద్దని చెప్పింది పట్టణమునయ్యా, దేవాలయమును కాదు అని వీరు తెలుసుకోలేకపోతున్నారు. యెరూషలేం పట్టణం వేరే, యెరూషలేం మందిరం వేరే. కాబట్టి రాజు కట్టకూడదని చెప్పినది యెరూషలేం పట్టణమును కానీ యెరూషలేం మందిరాన్ని కాదు. అందుకని ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే, మందిరాన్ని కట్టడానికి ఇంకా సమయం ఇంకా రాలే, రాజు ఆజ్ఞ రాలే, ఇంకా కొన్ని సామాగ్రి రావలసి ఉంది, ఇంకా కొంతమంది రావలసి ఉంది, ఇంకా కొంత ధనము సమకూర్చుకోవాల్సి ఉంది. ఇది వారి యొక్క ప్రశ్న, వారి యొక్క తెగింపు. అందుకనే ప్రభు వారిని ఏమి గద్దిస్తున్నాడు చూడండి. ఇంకా కొద్ది కాలం వేచి ఉందాము అనే మాటలు మాట్లాడినప్పుడు 1వ అధ్యాయం 4వ వచనములో ఏమంటున్నాడు చూడండి. హగ్గై 1:4, ఈ మందిరము పాడై ఉండగా కాబట్టి మీరు సమయం ఇంకా రాలేదంటున్నారు, కానీ మీ ఇల్లు కట్టుకొని సుఖంగా జీవిస్తుంటే ఇది ఇంకా మందిరం కట్టకూడదని చెప్తున్నారు. ఇది సమయమా? కాబట్టి మందిరం పాడైపోయిన సంగతి చూడండి ముందు, మందిరం పాడైపోయింది ఆ సంగతి చూడండి ముందు. ఇంకా సమయం ఇంకా రాలేదని ఎందుకు చెప్తారు? కాబట్టి సొలొమోను తన ఇంటిని 13 సంవత్సరాలు కట్టినాడు. సొలొమోను రాజు తన ఇంటిని 13 సంవత్సరాలు కట్టినాడు, దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టాడు. అయితే సొలొమోను చేసిన మంచి పని ఏంటంటే, ముందు దేవుని మందిరాన్ని కట్టినాడు. ఇక్కడ ఏంది? రివర్స్. ముందు వీళ్ళు కట్టించుకున్నారు, తర్వాత దేవుని మందిరం కట్టాలంటే సమయం ఇంకా రాని అంట. కాబట్టి ప్రియులారా, ఈ యూదులైనటువంటి వారు ఎంతో వైభవంగా ఇల్లు కట్టుకున్నారు, కానీ దేవుని మందిరాన్ని కట్టడానికి వారికి ఆసక్తి లేకుండా పోవటం ఎంత విచారకరం. చూడండి, బయట ఎవరైనా సరే, మనము కానీ ఇంకొకరు ఎవరైనా కానీ మన స్థలాన్ని ఒక అర్ధడుగున ఆక్రమిస్తే ఎంత పోయి కొట్లాడతాము, కోర్టుకు పోతాము, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాము, నానా విధాలుగా ప్రయత్నం చేసి ఈ అర్ధడుగు స్థలాన్ని తిరిగి సంపాదించుకునేంత వరకు వదిలిపెట్టాం. అవునా కాదు? అయితే దేవుని యొక్క ప్రజలు సాతాను చేత బంధకాల్లో బంధించబడినారు. దేవుని ప్రజలను సాతానుడు బంధించేసినాడు, దేవుని ప్రజలను వాడు ఆక్రమించేసినాడు, మందిరాలను ఆక్రమించుకుంటున్నాడు, ప్రజలను ఆక్రమించుకుంటున్నాడు, వారి బుద్ధిని ఆక్రమిస్తున్నాడు, వారి హృదయాలను ఆక్రమించేసి ఇప్పుడు ఇది ఇంకా సమయం ఉందిలే, తొందరపడాలి, నీకు నాకు చింత కలిగిన వారంగా ఉండాలి, ఇంకా సమయం ఇంకా రాలేదనుకుంటుంటే ఏం చేయాలంటే సొంత ఆస్తిని వారు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవుని యొక్క మందిరము ఎంత సాతాను చేత ఆక్రమణకు గురైనప్పుడు కూడా పట్టించుకునేటువంటి మనుషులు, విశ్వాసులు లేకపోవటం విచారకరం. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, ఏమంటున్నాడు, మీరు ఖరీదైన బట్టలు కట్టుకుంటున్నారు, కానీ చలి ఇంకా తగులుతూనే ఉంది, అత్యధికంగా ధనము సంపాదిస్తున్నారు, కానీ
జోబులకు కన్నాలు పడిపోతున్నాయి. సంపాదన అంతా ఖర్చు అయిపోతూ ఉంది. తర్వాత పంటలు అత్యధికంగా పండించుకుంటున్నారు, కానీ ఇంటికి మాత్రం కేవలం కొద్దిగా మాత్రమే వస్తా. అది కూడా తినేటప్పటికి కొంత పురుగు పట్టిపోతూ ఉంది. ఒకవేళ 50 బస్తాలు పండితే విత్తితే ఒకవేళ 10 బస్తాలు రావాల్సింది కేవలం 3 బస్తాలే వస్తున్నాయి. తిందామని పోతే 2 బస్తాలు వేస్ట్ అయిపోయి 1 బస్తానే మిగులుతూ ఉంది. కారణం ఏమిటి? మనము దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేసి మనము మన సొంత విషయాలను ఆలోచన చేయటం ద్వారా. అందుకని ఇప్పుడు అంటున్నాడు, మీరేం చేయాలా? ముందు మీ యొక్క హృదయానికి ఉండేటువంటి రంధ్రాలు పూడ్చుకోండి. ఏంటి హృదయానికి రంధ్రము? ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, రాత్రింబగలు ప్రార్థన చేస్తున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, సంఘ ప్రార్థనలు చేస్తున్నాం, కుటుంబ ప్రార్థనలు చేస్తున్నాం, ఏ మాత్రం కూడా కార్యం జరగడం లే. కారణం ఏమిటి? మన యొక్క హృదయానికి రంధ్రాలు పడిపోయింది. దేవుడు అంటున్నాడు, నువ్వు ధనం సంపాదించుకొని రంధ్రాలు పడిన జేబులో వేసుకుంటుంటే అది ఎక్కడైపోతుంది? అంత ఖర్చు అయిపోతూ ఉంది. 50,000 జీతం తీసుకొస్తున్నాడు, దేవుని మందిరానికి ఇవ్వడానికి ఇష్టపడ్డంలా. ఎంత చేస్తున్నాడు? ఇంటికి తీసుకొచ్చేటప్పటికి ఏదో ఒక పరిస్థితి 20,000 ఖర్చు ఆడ రెడీగా మిగిలి ఉంది. పోనీ 20,000 పోయింది, ఇంకా 30,000 మిగిలి ఉందంటే ఒక వారం రోజులకే భార్యకు పిల్లలకు అనారోగ్యం. డాక్టర్ దగ్గరికి అట్ట వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 1,000 తక్కువ కాదు. ఒకవేళ 3 ఉంటే 3,000 అదే అయిపోయాయి. తర్వాత ఎంత ఖర్చులు ఇంట్లోకి వస్తున్నాయంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఆఖరుకు నెల వచ్చేటప్పటికి ఏం మిగులుతుందంటే అప్పే మిగిలిపోతూ ఉంది తప్ప ఏమి మిగలడం లేదు. కారణం ఏమిటి? మన దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మన సొంత వాటిలో మనము కలిగినటువంటి వారంగా ఉన్నాం. అందుకని ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, రంధ్రాలు పోసే కారిపోయేటువంటి ఆ పాత్రలో ఎవరు నీళ్లు పోయగలరు? ఎవరైనా పోస్తారా? ఒక కుండ ఎండాకాలం కొనుక్కొని వచ్చుకున్నాం, మంచి ఒక 200 పెట్టి, మాకు నంద్యాల అయితే 200, 250. ఒక చిన్న కుండ, మంటి కుండ కావాలంటే ఒకవేళ దాంట్లో నీళ్లు పోసినామనుకో ఒకటే కారిపోతుంది అనుకో, ఏమి లాభం? కాబట్టి మన సంపాదన అంతా కూడా కారిపోయేటువంటిగా ఉంటే ప్రభు ఏమంటున్నాడంటే, నాయనా నువ్వు ప్రార్థన ఆపి ముందు నీ రంధ్రాలు పూడ్చుకో. రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. ఏమని ప్రార్థన చేయాలా? ప్రభు ఆత్మతో నింపు 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 ఆత్మతో. ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ? కారిపోయే హృదయంలో. ముందు ప్రభా నా ఆత్మలో ఉన్నటువంటి రంధ్రాలు పూడ్చు, నా ఆలోచన సరళి మార్చు, నా తలంపులు మార్చు, నా క్రియలు మార్చు, నా యొక్క హృదయంలో రంధ్రాలు పూడ్చని రాత్రి అంతా ప్రార్థన చేసి తరువాత ప్రార్థన చేస్తే ప్రభు నీ పట్ల నా పట్ల కార్యం చేయగలడు. అందుకనే రహస్య జీవితంలో ఏంటి రంధ్రాలు? భార్యాభర్తల మధ్య కలహములు, ఒకరంటే ఒకరికి కలహము, కొట్లాట, చిన్న విషయానికి కొట్లాట. అంతేకాదు రహస్య జీవితములో చేసేటువంటి పాపాలు, ఒంటరిగా ఉన్నప్పుడు చేసేటువంటి పాపాలు, వీటన్నిటిని నేను ఒప్పుకోవాలి. కనపడదు, ఎవరికి కనపడేవి? ప్రభువుకు, నీకు మాత్రం, నాకు మాత్రం తెలుసు. నా రహస్య జీవితం నాకు ప్రభుకే తెలుసు, నీ రహస్య జీవితం నీకు ప్రభుకే తెలుసు. కాబట్టి రంధ్రాలన్నీ మొట్టమొదట నేను పూడ్చుకోవాలి. అప్పుడు మనము దేవా నా హృదయంలో ఉన్న రంధ్రాన్ని పూడ్చయ్యా, నా హృదయాన్ని కడుగు. ఒంటరి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేసే పాపాలు మీరు ఎరుగుదురు, వాటి నుంచి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తే ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఒక మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నీ యొక్క ప్రవర్తన విషయమై ఆలోచించు. 2 సార్లు ఈ మాట అంటున్నాడు చూడండి. మీ ప్రవర్తన విషయమై ఆలోచించుడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుడి. మరి తర్వాత 2వ సార్లు అంటున్నాడు, మీ ప్రవర్తన విషయమై ఆలోచించుడి. ప్రవర్తన ఏమిటి? ప్రవర్తన నీ మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనమంటాడు ఒక ప్రవక్త. కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? వారం అంతట్లో మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మన జీవితం, రహస్య జీవితం ఏ విధంగా ఉంది? మన యొక్క ప్రవర్తన విషయంలో
మనము జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు హగ్గయి ఏమంటున్నాడంటే, ఏదో చెప్పడానికి రాలే, నాయన మందిరం పని పూర్తి చేయండి అయ్యా. అనేక సంవత్సరాల కిందట పునాది వేయబడింది, అక్కడే ఆపివేసినారు. ఇప్పుడు పునాది వేసినటువంటి ఆ యొక్క మందిరము, విడవబడినటువంటి ఆ మందిరమును ఇప్పుడు వీరికి ఏం చెప్తున్నాడంటే హగ్గయి, మీరు మందిరం యొక్క పని ప్రారంభించాలి. పని పూర్తి చేయడమే కాదు కానీ మందిరం పని పూర్తి చేయడం అనగా సంపూర్ణమైనటువంటి పని. ఏమిటి మందిరము, ఏమిటి సంఘము, ఏమిటి యొక్క శరీరం? మన క్రీస్తు శరీరమే సంఘము. క్రీస్తు శరీరము ఒకవేళ చూసుకుంటే నీ శరీరము నా శరీరములో ఉండే అవయవములన్నీ కూడా క్రీస్తు శరీరములోనే ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవముగా ఉన్నాం. ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవం. ఒకవేళ నువ్వు కన్నైతే నేను కాలి గోరుకుడు. ఒకవేళ తల మీద క్రీస్తు తల మీద ఉండే శిరస్సు మీద ఉండే వెంట్రుకలు అయితే నేను కాలి చిటికన వ్రేలి మీద ఉండే వెంట్రుకలు. కాబట్టి ఈ విధముగా ఒక్కొక్క అవయవము చేత నువ్వు నేను కట్టబడాలి. క్రీస్తు శరీరమునికి నువ్వు నేను అంటకట్టబడాలి. ఎప్పుడు అంటకట్టబడతామో చూడండి. ఒకవేళ ఏ విధంగా మనం చూడగలమంటే, ఒకవేళ ఒక చోట నుంచి ఒక రాళ్ళ గని ఉందనుకుందాం. ఆ రాళ్ళ గనిలో నుంచి ఒక 50,000 రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ కుప్పేసినాం అనుకోండి. అక్కడ కుప్ప వేసినాం. అది సమాజము, అనగా రక్షించబడిన వారి సమాజం. రాళ్ళ కుప్పలన్నీ తీసుకొని వచ్చి ఒక చోట వేస్తే అది ఏమైపోయింది? లోకము నుంచి వేరైపోయి ఇక్కడికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది. అనగా రాళ్ళ గనిలో నుంచి తీసుకొని వచ్చి దేవుని మందిరంలోనికి వచ్చింది. రాళ్ళైతే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఏం లాభం? ఈ రాళ్ళ మీద ఏం చేయాలంటే, రాళ్ళ మీద రాయి మీద ఒకదాని మీద ఒకటి కడితే అప్పుడు గోడ తయారైపోయి మందిరం పూర్తి అవుతుంది. కాబట్టి ప్రియులారా, నువ్వు నేను ఒక రాయి అనుకుంటే నీ మీద లేదా నా మీద నీవు ఉంటే అప్పుడు మందిరం కట్టబడుతుంది. అనగా నీకు నాకు మధ్య ఒక ప్రేమ అనేటువంటి బంధం ఉండాలి. ఒక రాతికి కట్టేవాడు ఏం చేస్తాడు? ఏమంటారు ఇక్కడ? మేసన్ను గౌండానేనా బేల్దారి అంటాం. సో ఈ బేల్దారి ఒక రాయిని వరుసగా ఇటుకలే పెట్టుకుంటూ పోతాడు అనుకుందాం. ఇటుక పెట్టిన తర్వాత దానిపైన ఏదో ఒకటి వేయాలి కదా, సిమెంటు ఇసుక వేస్తేనే కదా ఇంకొక ఇటుక దాని మీద పెట్టేది. కాబట్టి నీ మీద ఇంకొక సహోదరి కట్టబడాలి అంటే నీ మీద నీకు ఆ సహోదరికి ప్రేమ అనే బంధము చేత నువ్వు కింద ఉండాలి, లేదా నువ్వు పైన ఉంటే ఈ విధముగా ఒకరి మీద ఒకరు కట్టబడి అప్పుడేమవుతుందంటే అది సంఘం అవుతుంది. అర్థమైందా? ఒక రాళ్ళ కుప్పలన్నీ తీసుకొని వస్తే అది సమాజం అన్నాం. ఆ కుప్ప వలన ఏం ప్రయోజనములే, సమాజం వలన ఏం ప్రయోజనములే. ఎప్పుడో దాని ప్రయోజనం అవుతుందంటే సంఘముగా కట్టబడాలి. అర్థమైందా? సంఘముగా కట్టబడాలి. అర్థమవుతుందా లేదా? ఇంకో 2 సార్లు చెప్తా కావాలంటే. రాళ్ళన్నీ కుప్ప తీసుకొని వస్తే అదొక సమాజం. సమాజానికి సంఘానికి తేడా ఉంది. ఆ కుప్ప వలన ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ రక్షించబడినావు మంచిదే, అన్నీ మంచిదే. కానీ నువ్వు ఎప్పుడు సంఘముగా కట్టబడతావో అప్పుడే ప్రభు నీ కొరకు నా కొరకు వస్తాడు. నిన్ను తీసుకొని పోవాలంటే నీకు ఇంకొక సహోదరికి ప్రేమ అనే బంధము చేత నువ్వు అతకబడాలి. నువ్వు క్రీస్తు శరీరములోకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు తోటి సహోదరితో నువ్వు ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ప్రేమ అనే బంధం కలిగి ఉండాలి. ఆమె ఏదో పక్కన కూర్చుంటుంది, ఆమెదే స్థలంలో కూర్చుంటుంది, ఎక్కడ కూర్చోదు. ఇంకా పక్కన ఎవరు కూర్చున్నా పట్టించుకోదు. పక్కనుండే వాళ్ళ పిల్లలు ఏమైపోయినారో పట్టించుకోదు. పక్కనుండే సహోదరి కుటుంబంలో ఏమి నష్టం జరుగుతుంది, ఏమి దుఃఖకరమైన వార్త ఉంది అస్సలు పట్టించుకోరు. రావడము పోవడమే. ఎట్లా ప్రేమ అనే బంధము చేత నువ్వు సంఘముగా కట్టబడతావు. కట్టబడాలంటే ఏం చేయాలా? ప్రేమ అనే బంధము చేత. రండి ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం.
సంఘములోకి వచ్చిన తర్వాత ఒకరి ఎడల ఒకరు గౌరవము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ బంధము చేత అతికించబడాలి. అందుకని ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ సంఘముగా సరి చేయబడాలి. సంఘము కొరకే దేవుడు క్రీస్తు భూలోకానికి వచ్చేటువంటి వాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ సంఘము ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఈ యొక్క సంఘము చేసేటువంటి ప్రార్థన ప్రేమ, ఐక్యత, వాక్య పోషణ చేత వారు దినదినము వారు ఆ బంధము చేత దేవుని ఇంటిగా నిర్మించబడాలి. పునాది మాత్రము కాదు, రాళ్ళు మాత్రము కాదు, కుప్పలు కాదు, దేవుని ఇంటిని కట్టడానికే ఇప్పుడు ఏం చేయాలా? హగ్గై వచ్చినాడు. హగ్గై గద్దింపు ఏమైపోయిందంటే ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఎవరండినా? జెరుబ్బాబేలు అధికారి, యూదా దేశపు అధికారి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు. ఇది తక్కువడు కాదు. జెరుబ్బాబేలు ఒక దేశపు అధికారి కుమారుడు జెరుబ్బాబేలు. తర్వాత ఇంకొకరు ఎవరు? ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. వీరిద్దరు కూడా వారందరూ ఇల్లు కట్టుకుంటుంటే వీరిద్దరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చూసినారు? అప్పటికే 15 సంవత్సరాలు చూసినారు. ఎవరు? షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు, ప్రధాన యాజకుడైన యెహోషువ 15 సంవత్సరాలు ఊరు కట్టబడి. ఏమైనా చెప్తే ఏమైనా ఇబ్బంది పడతారేమో, ఏమైనా చెప్తే అని వాడే అనుకుంటారేమో. నువ్వు ఇల్లు కట్టించుకుంటావు, దేవ మందిరం పాడైపోయింటే ఏమయ్యా కట్టించుకోకూడదా అంటే నన్ను ఏమన్నా అనుకుంటారేమో. ఇప్పుడు ఎవరు వారిని గద్దించినాడో దేవుని వాక్యం చేత? హగ్గై రావలసి వచ్చింది. ఎప్పుడైతే హగ్గై ఏం చెప్తున్నాడు? దేవుని ఇందిరము పాడైపోయింటే, దేవుని మందిరము పాడైపోతే మీ ఇల్లు కట్టుకొని సరంబి వేసిన గృహములో నివసించుట న్యాయమా? మీ ప్రవర్తన సరి చేసుకోండి. మీ దేవుని మందిరం ఒక పక్క పాడైపోతే దాన్ని కట్టించడానికి బదులుగా మీరు సమయం ఇంకా రాలేదు అనుకునుట ఎంత విచారకరమో. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు సిగ్గు వచ్చింది. ఎవరికి? కరెక్ట్ మాట, సిగ్గు వచ్చింది ఎవరికి? అటు జెరుబ్బాబేలుకు, ఇటు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. ఇప్పుడు వచ్చి వీరేమంటున్నారు చూడండి, 12వ వచనము. ఆలకించి కాబట్టి ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు అంతవరకు లేవనే కదా. ప్రవక్త అయిన హగ్గై పంపినటువంటి మాటలు విని అప్పుడు అంతవరకు భయభక్తులు లేవనే కదా. కాబట్టి ఇప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి వీరు మేము దేవుని మందిరాన్ని కడతాము. ఇప్పుడు ఏమంటున్నారు? శేషించిన జనులు యెహోవా ప్రవక్తని, అయ్యా ఇప్పుడు మేము దేవుని మందిరాన్ని కడతాం. జనులందరి మనసును 14వ వచనం. యెహోషువ ప్రధాన యాజకుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడుకు యెహోజాదా కుమారుడైన యెహోషువను శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి అప్పుడు ఏం చేస్తున్నారంటే మందిరం కట్టడానికి వస్తుంది. అయ్యా ఇప్పుడు మేము మందిరం కడతాం. క్రీస్తు శరీరమును కట్టడం అంత సాధ్యమైనటువంటి పని కాదు. క్రీస్తు సంఘాన్ని కట్టడము అంత సాధ్యమైనటువంటి పని కాదు. ఎందుకు కాదు? నా మీద ఇంకొక సహోదరి కట్టబడడానికి నేను ఒప్పుకోవాలి. నేను దీనుడని ఉండాలి, నువ్వు దీనురాలిగా ఉండాలి. నీ మీద ఒక సహోదరి కట్టబడాలి, ఆమె మీద ఇంకొక సహోదరి కట్టబడాలి, ఆమె మీద ఇంకొక సహోదరి, ఆయన మీద ఇంకొక సహోదరుడు. ఈ విధంగా కట్టబడినప్పుడు కింద ఉండే వారము అందరి బరువును మోసుకుంటూ రావాల్సిన వారం. కాబట్టి వీటన్నిటికి ప్రేమ, ఐక్యత, ప్రార్థన సహవాసం ఇవన్నీ కూడా లేకపోతే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సంఘము కట్టబడుట చాలా కష్టమైన పని. కాబట్టి ప్రేమపూర్వకముగా హగ్గై వారందరినీ హెచ్చరించినప్పుడు ఎవరిని హెచ్చరించినాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ హెచ్చరించినాడు. హగ్గై ఎవరిని హెచ్చరించినాడంటే తర్వాత వీరిని ఎవరిని? యెహోషువను
తర్వాత జెరుబ్బాబెలు చేసినప్పుడు, అయ్యా ఇప్పుడు మేము మందిరాన్ని కట్టడానికి వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసులుగా మనమేమి ఏ ఏ ఏ అవయముగా ఉంటున్నాం? నీ అవయములో పని ఏమిటి? నీ అవయములో, నీ శరీరములో నీకు అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ పనిచేస్తున్నాయి కదా? పనిచేస్తున్నాయా లేదా? శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయా లేదా? చెప్పండి. చేస్తున్నాయి కదా? చేస్తుంటేనే నడుస్తున్నాము, చూస్తున్నాము, చేతులు కలుపుతున్నాము, బట్టలు ధరిస్తున్నాము, మన పనులన్నీ చేసుకుంటున్నాము. అయితే ఎంబీబీఎస్ చదువుతున్న, డాక్టర్లు చదువుతున్న వాళ్ళ ల్యాబొరేటరీ ఒకటి ఉంటుంది. ఎంబీబీఎస్ డాక్టర్లు చదువుతున్న ల్యాబొరేటరీ ఒకటి ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ దగ్గరికి పోండి, ఏముంటుంది అక్కడ? అనాటమీ డిపార్ట్మెంట్ అంటారు. అనాటమీ డిపార్ట్మెంట్ అంటే కళ్ళు ఒక చోట పడి ఉంటాయి, చేతి వేళ్ళు ఒక చోట పడి ఉంటుంది, ఒక బొటన వేలు ఒక చోట పడి ఉంటుంది, మధ్య వేలు ఒక చోట పడి ఉంటుంది, కాలు ఒక చోట పడి ఉంటుంది, కడుపు ఒక చోట పడి ఉంటుంది, నోరు ఒక చోట పడి ఉంటుంది, ముక్కు ఒక చోట, చెవులు ఒక చోట, అన్ని శరీర భాగాలన్నీ కూడా ఇట్లా పరిచింటారు. వాటిలో ఏమి లేదు, జీవము లేదు. అవన్నీ పడిన చోటనే ఉంటాయి. దానివల్ల ఏమి లాభం? కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న వేళలో దేవుడు నీతో నాకు చెప్పేదేమంటే, ఆ యొక్క అనాటమీ డిపార్ట్మెంట్లో లేదా శరీరంలో జీవము లేనటువంటి అవయములాగా వచ్చి పోతూ ఉంటే ఏమి లాభం? దేవుని మందిరము పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? కట్టడానికి పోతే 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయం 13వ వచనం. ప్రకటించినదేమనగా, కాబట్టి దేవుడిని ఏమంటున్నాడంటే హగ్గయి దేవుని యొక్క వర్తమానం చెప్తున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు పని ప్రారంభించండి. దేవుని వర్తమానికుడు హగ్గయి దేవుని వర్తమానమును ప్రజలకు తెలియజేసినాడు. కాబట్టి దేవుని వర్తమానము ప్రజలకు తెలియజేసినప్పుడు దేవుడు నన్ను అలగొట్టడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉండాలి. దేవుడు సాధారణంగా ఎవరిని కూడా తన సేవకుడు అనేటువంటి పరిస్థితి ఎవరికి ఇవ్వడం లేదు. ఎంతగా నలగొడితేనే వారిని ఆ సేవకుడుగా తీసుకొని వస్తున్నాడు. చూడండి, అందరికీ ఒకటే పాఠం కాదు. క్లాసులో 1వ తరగతిలో కూర్చుందాం, 2వ తరగతిలో కూర్చుందాం, 10వ తరగతిలో కూర్చుందాం, సోషల్ ఉంది, సైన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందరికీ ఒకటే పాఠం, అందరికీ ఒకటే ప్రశ్న. మొన్న పరీక్షలు జరిగినాయి. 10 మంది లేదా 30 మంది, 200 మంది, 2 లక్షల మంది ఉంటే అందరికీ ఒకటే ప్రశ్న పేపర్. అందరూ ఆ ప్రశ్నకు జవాబు రాయాలి. అయితే దేవుని ఇంటిలో, దేవుని మందిరములో దేవుడు నన్ను సిద్ధపరచాలంటే నీకు ఇచ్చబడిన ప్రశ్న వేరే, నీకు ఇవ్వబడిన పాఠం వేరే, ఆమెకు ఉండబడిన పాఠం వేరే, నాకున్న పాఠం వేరే. మోషే, అబ్రహాము 25 సంవత్సరాలు సంతానము లేకుండా ఉన్నాడు, ఎదురు చూసుకుంటూ వచ్చినాడు. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినాడు, రాజరికంలో ఉన్నటువంటి వాడు నలగొట్టబడినాడు ఆ కొండలలో, అడవులలో. యేసేపు 13 సంవత్సరాలు ఆ యొక్క జైల్లో గడిపి నలగొట్టబడినాడు, జైలులో బంధించబడినాడు. సంఖ్యల్లో ఆయన కాళ్ళను బంధించనంటాడు కీర్తనకారుడు. సంఖ్యల్లో ఆయన కాళ్ళను బంధించి వేసినాయి. ఎంతో దీనుడుగా అయినాడు. జైల్లోకి వచ్చినాడు. జైల్లోకి వచ్చి పానదాయకుడు, భక్షదాయకుని అడుగుతున్నాడు, అయ్యా ఈ దినము ఏలా మీ ముఖములు చిన్నబోయినాయి? తను ఎక్కడో అమ్మబడినటువంటి వాడు, జైల్లో ఉన్నటువంటి వాడు, తల్లిదండ్రులకు దూరమైనటువంటి వాడు, వేరే దేశం నుంచి బానిసగా బతుకుతున్నటువంటి వాడు, అనవసరముగా అకారణముగా జైల్లో బంధించబడినవాడు. తన పరిస్థితిని తీసుకోలేదు, కానీ ఇతరుల యొక్క స్థితిని, క్షేమస్థితిని అడుగుతున్నాడు. ఆ ఒక్క మాట చూద్దామా? ఆదికాండము 40వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 40వ అధ్యాయం 7వ వచనం. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను.
అసలు అతనే జైల్లో ఉన్నాడు. ఇతరులను చూసి ఇతనేమైనా సంతోషంగా ఉన్నాడా? ఉండడానికి లేదు కదా. జైల్లో ఉండబడినవాడు. అయ్యా, ఎందుకు ముఖములు చిన్నబోయినాయి? తను ఎంతో దుఃఖపడుతున్నాడు, వేదనతో ఉన్నాడు, ఇతరుల క్షేమస్థితిని కనుక్కుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సేవకుల కొరకు సిద్ధపరచడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠం, ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి బాధ్యతలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్థితి. తండ్రి అదే సమయంలో ఒకే పాఠము కాదు. తండ్రి హోషేయకు వ్యభిచారి అయినటువంటి భార్యను పెళ్లి చేసుకోమన్నాడు. ఎవరైనా చేసుకుంటారండి? దేవుడే సెలవిచ్చినాడు. హోషేయ, నువ్వు వెళ్ళి ఆ యొక్క దిబ్లేము కుమార్తె అయిన ఫలాని దాన్ని పెళ్లి చేసుకో. ఆమె వేశ్య చేత కుమార్తెను కన్నాడు. ఇర్మియాకు వెళ్ళి నువ్వు అసలు పెళ్లి చేసుకోకుండా ఉండన్నాడు. ఇర్మియా పెళ్లి కాకుండానే తన యొక్క భార్య లేకుండగానే లోతైనటువంటి గొయ్యలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి ప్రియులారా, పౌలు కూడా భార్య లేకుండగానే తన పరిచర్య కొనసాగి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠం. నీకు దేవుడు ఏ పాఠం చెప్తున్నాడో తెలియదు. అందుకనే ఇప్పుడు ఏంటంటే గొప్ప కార్యము దేవుడు నీ కొరకు నా కొరకు చేసినాడు. ఇప్పుడు చదవండి 15వ వచనము. హగ్గై 1వ అధ్యాయం 15వ వచనం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. చూడండి, మొదటి వచనం చదవండి అమ్మా. ఇక్కడ నిదానంగా చదవండి, అందరు తీసుకొనియండి. తీసుకున్నారా? నువ్వు చదవమ్మా. 2వ సంవత్సరం అది చదువు. ఒక్క నిమిషం. 2వ సంవత్సరము ఇప్పుడు చివరి భాగం చదువు. 2వ సంవత్సరము 15వ వచనం. 2వ సంవత్సరం అక్కడ చదువు. 2వ సంవత్సరము మళ్ళీ చదువు. 2వ సంవత్సరము 24 దినాలు. ఎన్ని రోజులమ్మా? మొదటి నెల ప్రారంభమైంది. మొదటి దినం తీసేయి. 23 రోజులు. ఎంత? 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గైకి యెహోవా సెలవిచ్చిన ప్రవక్త అయినటువంటి దర్శనమైనటువంటిది. ఇక్కడ చూడమ్మా, 1వ దినమున ప్రవక్తకు హగ్గైకి దేవుడు ప్రత్యక్షమైతే 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున పని ప్రారంభించబడింది. కేవలం 23 దినాల్లో. 15 సంవత్సరాల్లో ప్రారంభించబడినటువంటి పని హగ్గై ద్వారా కేవలం 23 రోజులలో ప్రారంభించబడింది. హగ్గై యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క ప్రవర్తన మీరు మార్చుకోండి అన్నప్పుడు విధేయులైతే సంవత్సరాల తరబడి ఆగిపోయినటువంటి పనిని కేవలం 23 దినాల్లో పనిచేసినారు. ఎంత గొప్ప కార్యము హగ్గై ద్వారా జరిగింది. ఇది మొదటి అధ్యాయంలో హగ్గై ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి మొదటి వర్తమానం. నేను ఇంతటితో ఆపుతున్నా. 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తకు హగ్గైకి దేవుడు ప్రత్యక్షమైతే వారితో మాట్లాడినటువంటి 22 దినాల్లో వారి యొక్క భవిష్యత్తునే మార్చిపడేసినారు. అయ్యా, ఎవరికి? పెద్ద వాళ్ళను కూడా. షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలును మార్చివేసినాడు. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను మార్చివేసినాడు. ఇశ్రాయేలు ప్రజలను మార్చివేసి, అయ్యా దేవుని మందిరాన్ని మేము కడతాం. 23 దినాల్లో, కేవలం 23 దినాల్లో మందిరం పని ప్రారంభమైంది. దేవుని యొక్క కార్యము ఎంత గంభీరమైనది. కేవలం 2 నిమిషాలు నేను ముగిస్తా. ఒక పట్టణంలో మందిరం కట్టడానికి ధనం చాలా అవసరమైపోయింది. అవసరమైతే
అక్కడ ఉండబడిన పాస్టరు లేదా సేవకుడు అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తూనే వస్తున్నాడు, మందిరం కట్టాలి మందిరం కట్టాలి అని. మంచి మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఎవరు కూడా అసలు ఆ మందిరం విషయమై ప్రార్థన విషయమై దాని పట్టింపు లేని వారుగానే ఉంటున్నారు. అనేక సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అది. అయితే ఈ యొక్క ప్రార్థన ఒక దినము కొంతమంది యవన స్త్రీలు ఏం చేశారంటే, నేను మిమ్మల్ని ఆవిడ చేయమని అడగడం లేదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది యవన స్త్రీలు వారు పొడవాటి వెంట్రుకలు కలిగినటువంటి వారు సగానికి కత్తిరించేసి ఆ వెంట్రుకలను తీసుకొని పోయి ఈ ఏమంటాం దాన్ని, ఇది పెట్టుకుంటారు కదా, విగ్గులు తయారు చేయడానికి ఇచ్చినారు. విగ్గులు తయారు చేయడానికి ఇచ్చి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి సేవకుని దగ్గర పెట్టినారు. యవ్వన స్త్రీలు వారి యవ్వనాన్ని అనగా తన యొక్క స్త్రీకి ఉండబడిన గౌరవము ఘనతను వారు దేవుని కొరకు సమర్పించి తీసుకొని వచ్చి డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. విగ్గులు తయారు చేసే వాళ్ళకి అమ్మినారు, వాళ్ళు డబ్బులు ఇచ్చినారు. కొంతమంది యవ్వన స్త్రీలు తీసుకొచ్చినారు. అక్కడ ఒక ముసలామె కూర్చొని ఉంది, చాలా పేదరాలు. ఆమె ఏం చేసిందంటే, వీళ్ళు యవ్వనస్తులే, వారు తమ వెంట్రుకలు కట్ చేసుకొని ఆ యొక్క డబ్బులు గౌరవాన్ని వారి వివాహ సమయంలో పొడవాటి వెంట్రుకలు ఉండే గౌరవాన్ని తీసేసుకొని వారు దేవుని మందిరానికి తీసుకొని వస్తే నేనెంత చేయకూడదు, నేను ముసలిదాన్ని, నేనేదో ఒకటి చేయాలి, ఏదో చేయాలి తప్పన వదిలే. మరుసటి దినాన తన ఇంట్లో ఉండే సామాన్లు, ప్లేట్లు, గిన్నెలు, గరిటెలు, స్పూన్లు, ఫోర్కులు అన్నీ తీసుకొని వచ్చి మందిరాన్ని దగ్గర సేవకుని దగ్గర పెట్టింది. అయ్యా వీటిని తీసుకో. అమ్మ ఇవేం చేసుకోవడానికి అమ్మ నేను, లేదయ్యా నువ్వు తప్పకుండా తీసుకోవాల్సిందేవి. అమ్మ నేను తీసుకోలేను ఇవి, ఎందుకంటే నీవు ఇవే ఆహారం, వీటితోనే ఆహారం భుజిస్తావు. నువ్వు ఈ ప్లేట్ లేకపోతే నువ్వు ఎట్లా తింటావు? అయ్యా నేను ఒక ఆకు పెట్టుకొని తింటాను, కానీ నేను దేవుని మందిరానికి మాత్రం ఇవి తీసుకొని వచ్చిన, తీసుకోవాల్సిందేవి. నీకు ఇవి లేకపోతే ఏ విధంగా జీవిస్తావు, ఎట్లా వండుకుంటావు? అయ్యా ఏ విధంగానైనా వండుకుంటా, కానీ ఇవి తీసుకోవాల్సింది. పట్టుబట్టిపోయింది. ఇట్లా సంభాషణ జరుగుతుండగానే ఒక ధనవంతుడు లేచి వెంటనే అన్నాడు, అయ్యా ఆ యొక్క వృద్ధురాలి యొక్క ఆ యొక్క పాత్రలన్నీ కూడా $30,000 నేను కొంటాను. $1 వచ్చేసి ఇప్పుడు 85 రూపాయలు. $30,000 అంటే 80 రూపాయలు వేసుకో, 24 లక్షలు. 24 లక్షలు అక్కడ పెట్టేసినారు. ఇదిగో నేను ఆ పాత్రలన్నీ తీసుకొని పోతున్నా. ఒక్కసారి సంఘం అంతా కదిలించబడిపోయింది. యవ్వన సహోదరులు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మా సంవత్సర జీవితం అంతా కూడా దేవుని మందిరానికి ఇస్తున్నా. పట్టజాలనటువంటి అనేక సంవత్సరాలు చేయబడినటువంటి ప్రార్థన యవ్వనస్తులైనటువంటి వారు వెంట్రుకలు కట్ చేసి విగ్గులు తయారు చేసుకొని వచ్చి పెట్టిన డబ్బుతో ప్రారంభించబడింది. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవుని మందిరానికి ఇచ్చుటలో ఏ విధముగా ఉన్నాం? మనకన్నీ పోయిన తర్వాత మిగిలినది కాదు దేవునికి, మనములు. అందుకనే మీరు ఇచ్చి శోధించుడి అంటుంది దేవుని యొక్క వాక్యం. మీరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ప్రభువా నీ మందిరానికి ఇచ్చినాను, అందరు చూసేటట్టు అందరు చేసేటట్టు కాదు చేయాల్సింది. దేవా నీ మందిరానికి నేను ఏమి ఇవ్వాలో చెప్పు. మందిరం చూస్తే పాడైపోయింది, మా ఇల్లు చూస్తే బాగున్నాయి, మాకేం కొదవలేదు, కాబట్టి మేమేమి ఇవ్వగలమని ప్రార్థన చేస్తే, ప్రేమ అనే బంధము చేత నువ్వు కట్టబడితే దేవుని మందిరము నువ్వు సమృద్ధిగా తీసుకొని రా. మీ ప్రవర్తన విషయమై ఆలోచించుడి. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక.